నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. ఆదిలాబాద్ ఫలితం జగిత్యాలలో విఫలం. బెడ్ పద్ధతిలో పసుపు దిగుబడి పెరగలేదంటున్న రైతులు. పత్తిని పక్కన పెట్టడమే మంచిది. శనగ సాగుతో లాభాలు పొందుతున్న తూర్పు రైతులు. కరువును జయించిన అనంత రైతులు. పాడి ద్వారా లాభాలు. ప్రయోగంతో బతుకులు మారిపోతున్నాయన్నారు. కానీ రోడ్డున పడ్డాయి. ఇక మీరే అందరికీ ఆదర్శమన్నారు. చివరికి నష్టాలతో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆధునిక పద్ధతితో పసుపు అధిక దిగుబడి వస్తుందన్న అధికారులు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారు? ప్రభుత్వ అధికారులను నమ్మి మోసపోయిన పసుపు రైతులపై స్పెషల్ స్టోరీ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు చేసిన ప్రయోగం రైతులను నష్టపోయేలా చేసింది. PTS-10 విత్తనంతో బెడ్ సిస్టంలో పసుపు సాగు చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 200 ఎకరాలను ఎంపిక చేశారు. ఒక రైతు ఎకరా విస్తీర్ణంలో పంట సాగు చేసేలా ప్రయోగం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 76 మంది రైతులకు సంబంధించిన 76 ఎకరాల్లో బెడ్ సిస్టమ్ విధానంలో పసుపు సాగు చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఈ విధానంలో 75% ప్రభుత్వ సబ్సిడీ ఉండగా మిగతా 25% పెట్టుబడి రైతు భరించాల్సి ఉంటుంది. ఈ విధానంలో పసుపు సాగు చేయటం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు అధిక ధర పలుకుతుందన్నది అధికారుల సూచన. పైగా వచ్చిన దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు సూచించారు. 75 మంది రైతులకు దీన్ని ప్రయోగాత్మకంగా ఇచ్చింది. అయితే వాళ్ళు మొట్టమొదటి చెప్పినప్పుడు ఇది మన సాంప్రదాయ పద్ధతి కంటే అధిక దిగుబడి వస్తుంది, చాలా బాగుంటుంది, దీంట్లో కురుకుముడి శాతం ఎక్కువ ఉంటుందని వాళ్ళు మాకు చెప్పి దీన్ని చేయించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పినారో ఆ విధంగా తూచా తప్పకుండా అధికారుల సలహాలు సూచనలతో మేము క్రమ పద్ధతిలో ఈ యొక్క పనిని చేసినాం. ఇవాళ ఇది తీరా ఈల్డింగ్ దశకు దవ్వే దశకు వచ్చేసరికి మా సాంప్రదాయ పద్ధతి దానిపాటి కాదు, ఇది పసుపు మొత్తం పూర్తిగా విఫలమైంది. మొత్తం అడుగు రోగం పడ్డది, ఉన్న కొమ్ములు కూడా కరెక్ట్ లేవు. అసలు ఇసుంటి పసుపు జీవితంలో ఇంకెన్నడు యూలేనరా బాబు అని అనిపిస్తుంది. అంత ఘోరంగా విఫలమైనాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 1,50,000 స్కీముని కుదించి 75,000 మా రైతు వాటాగా ఇచ్చి అందులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క రైతాంగాన్ని నష్టపరచడం జరిగింది. ఆ ఇచ్చిన 75,000 సబ్సిడీలకు కూడా 70% సబ్సిడీలకు కూడా పూర్తి డబ్బులు మాకు ఇయ్యక ఆ విధంగా కూడా నష్టపోవడం జరిగింది. అవన్నీ పోయి మేము పొరలాడుకుంటా ఈడిదాకా దీన్ని కొనసాగించుకుంటూ వచ్చి పని చేసుకుంటా లాస్ట్ ఈల్డింగ్ పొజిషన్కి వచ్చి చూసేసరికి దీన్ని దవి చూసేవరకు ఏం దిగుబడి కూడా వచ్చే ఆస్కారం కొడతలేదు. అధికారుల సూచన మేరకు రైతులు పంట సాగు చేశారు. అయితే అధిక దిగుబడి రాకపోగా నష్టమే మిగిలిందంటూ రైతులు అధికారులపై మండిపడుతున్నారు. రైతులు మామూలుగా తమ సొంత ఆలోచనలతో వేసే పసుపు పంట కంటే ఎక్కువ ఖర్చు వచ్చింది. దిగుబడి అందులో సగం కూడా రాలేదంటున్నారు. దిగుబడి తగ్గిందన్న విషయం తెలియటంతో గతంలో రోజూ వచ్చిన అధికారులు ఇప్పుడు కనీసం ఇటువైపు చూడటం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. మేము ఎకరానికి 6 క్వింటలు వేస్తుండే 6 కడాయిలు, అట్లాంటిది 2 క్వింటలు పెట్టి చిన్న మొక్కలు కోస్తే బాగా పంట వస్తుందని చెప్పిండ్రు. చిన్న మొక్కలు కోసి కిలోన్నర పుట్టిన మనిషి సుఖ 70 కిలోలు అవుతాడు. ఆ 3 కిలోన్నర పుట్టిన మనిషి సుఖ 70 కిలోలు అవుతాడు. గట్లేదు అంటారు మీరు అని మమ్మల్ని సందేహ మాటలతోటి మైమూసి మారడిగా చేశారు. ఇప్పుడు తీరా చూసేసరికి ఎప్పుడు అడుక్కుండా పోయినాం. ఇగో ఆ చిన్న మొక్క కోస్తే జాడే మిగిలింది, ఏర్లే మిగిలినాయి. జాడే మిగిలింది, ఏర్లే మిగిలినాయి. చివరికి మిగిలేదు మా కొమ్ము మిగిలినాయి. వాళ్ళు చిన్న మొక్క పెడితే చిన్న మొక్క పెట్టినట్టయింది. అట్లా జరిగిందా? మాకు సబ్సిడీస్గా డబ్బులు రాలేవు. ఈ రకంగా ఉన్నాం. ఇప్పుడు మేము ఈ వరకు దబ్బుకుంటే మా పసుపు ఎక్కయళ్ళు తప్పితే మళ్ళీ సజ్జ పోసుకుంటే ఎకరానికి కనీసం ఒక 50,000 రూపాయలు వచ్చి సజ్జలకు. ఆ రకంగా ఉన్నాము. ఇప్పటికి దబ్బద్దు అని అన్నారు. సరే దబ్బలే చూసి అయినా దబ్బి చూసేసరికి మొత్తం తెల్లగా ఉంది. ఇలా సాయరం ఏం లేదు. ఇక మేము తక్షణమే ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకొని మాకు నష్టపరిహారం కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొదలు నిజానికి పంట వేసినప్పుడు ఈ పసుపులో కుర్క్యూమిన్ శాతం ఎక్కువ కావటం వల్ల దీనికి మార్కెట్లో అధిక ధర పలుకుతుందని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే కొత్త విధానం కంటే తమ ఆలోచనతో వేసిన పంటలోనే అధిక దిగుబడి వచ్చిందని రైతులు చెప్తున్నారు.
వచ్చిన దిగుబడిని మార్కెట్కు తీసుకువెళ్తే అక్కడి వ్యాపారులు కుర్క్యూమెన్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఇక్కడి కాదు, తెలంగాణలో ఎక్కడా పసుపు కొనుగోలుకు కేవలం పటుత్వం తప్ప కుర్క్యూమెన్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. మామూలు పసుపుకు వచ్చే ధరనే దీనికి చెప్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒక ఎకరం దబ్బినామని కూడా ఒక 250 క్వింటాలు అంటే కనీసం అంటే ఒక 50 క్వింటాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఈ యొక్క విత్తనం మాత్రం పూర్తిగా మమ్మల్ని నష్టపరిచింది. వాళ్ళు చెప్పిన విధంగా మేము చేయడం జరిగింది. మరి మేము పూర్తి స్థాయిలో నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ విత్తనాన్ని తిరిగి ప్రభుత్వమే తీసుకొని రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆచరణ అంతకన్నా ముఖ్యం. పద్ధతి మేలు చేసేదే కావచ్చు, అమలు కూడా ముఖ్యమే. కొత్త విధానంలో రైతుకు లాభాలు తెచ్చిపెడుతున్నామన్న అధికారులు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఇందులో విజయం సాధించగా దాన్ని ఇక్కడ అమలు చేద్దామనుకున్నా ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. పంట సాగవుతున్న సమయంలో దుంపకొళ్లుకు 19 రకాల ఎరువులకు 17,000 రూపాయల ఖర్చుతో ఖర్చు చేయించి మరీ వేయించారు. అయితే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో చివరికి రైతులు ఎప్పుడూ వాడే 300 రూపాయల ఎరువునే వేయించారు. ఈ విషయాన్ని తాము ముందే చెప్పినా అధికారులు వినకుండా డబ్బు ఖర్చు చేయించారంటున్నారు రైతులు. మామూలుగా పసుపు సాగుకు ఎకరానికి 90,000 రూపాయల ఖర్చవుతుంది. కానీ ఇప్పుడు దానికంటే 30,000 రూపాయలు ఎక్కువగా ఖర్చయింది. పైగా దిగుబడి రాలేదు. పంట మధ్యలో వేరే పంటలు వేయొద్దని అధికారులు చెప్పడంతో కేవలం పసుపు మాత్రమే సాగు చేశారు రైతులు. లేదంటే పసుపుతో పాటు ఇతర పంటలు వేసి పెట్టుబడి ఖర్చు కొంత మిగుల్చుకునే అవకాశం ఉండేదని వాపోతున్నారు రైతులు. అధికారులు చెప్పిన మాటలు విని నిండా మునిగిపోయామంటున్న రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టాలతో పాటు కొత్త విధానంలో పంట పండించేందుకు కొత్త పరికరాలు సైతం చేయించి ఖర్చులు భరించి మోసపోయామని లబోదిబోమంటున్నారు. మాకు వాళ్ళు చెప్పిన విధానంలో చేయడం వల్ల ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ బెడ్ తయారు చేసుకోవడానికి కానీ ఈ మీద పెట్టడానికి కానీ మేము పాత పద్ధతిలో అయితే మా దగ్గర ఉన్న ఎడ్డనగలు కానీ లేకపోతే మన ట్రాక్టర్ బోదెలతోనే వేసుకునే వాళ్ళం. వాళ్ళు కొత్త రకంగా వేయించడం వల్ల మేము ఈ బెడ్ మేకర్ కొనుగోలు చేయడం కానీ ఇంకా వేరే మార్కర్స్ కొనుగోలు చేయడం వల్ల మాకు అధికంగా ఖర్చు వచ్చింది, శ్రమ కూడా అధికంగా అయింది. అందుకోసం మేము ఏమంటున్నామంటే ఈ కొత్త పద్ధతిలో చేయించినందుకు ఇవన్నీ వేపినందుకు మాకు ఇప్పుడు పసుపు పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. తీస్తున్నాం ఆల్రెడీ పసుపు. మాకు ఈ కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంటుందని చెప్పి కొత్త విత్తనం ఇచ్చింది ప్రభుత్వం. ఆ కొత్త విత్తనం ఇచ్చినందుకు కుర్కుమిన్ ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇంకొక డిమాండు, మాకు 75% రాయితీపై మేము మందులు సరఫరా చేస్తామని చెప్పిండ్రు. మేము రైతు వాటాగా 25% సబ్సిడీని జూన్లోనే కట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన 70% రాయితీ మాకు కొన్ని మందులు ఇచ్చిండ్రు, ఇంకా కొన్ని మాతోటే పెట్టిపించిండ్రు. కానీ వాళ్ళు ఇవ్వలేవు. ఆ రావాల్సిన రాయితీ రావాలి. మరియు మేము పండించిన పంట ఈ కుర్కుమిన్ ఆధారంగా కొనుగోలు చేయాలి. ఈ రైతు బెడ్ సిస్టంలో మాకు 99,733 రూపాయలు ఖర్చు అయింది. అదే ఈ రైతు బెడ్ సిస్టమే వాళ్ళు చెప్పినట్టు కాకుండా నేను చేసిన ఇంక వేరే ఎకరం ఎర్రగుంటూరు దానికేమో 76,000 ఖర్చు అయింది. అదే సాంప్రదాయంగా చేస్తేనేమో 71,000 ఖర్చు అయింది. కానీ వీళ్ళు మక్కేసుకోవద్దన్నారు. నేను వేసిన బెడ్లో మక్కేసుకోవడం వల్ల నాకు దాంట్లో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 10,000 ఆదాయం వస్తే నేను ప్రతి దాంట్లో మక్కేసేసరికి నాకు 20,000 ఆదాయం వచ్చింది. అంటే గవర్నమెంట్ చేయించిన రైతు బెడ్ సిస్టానికి నేను చేసిన రైతు బెడ్ సిస్టానికి మధ్య నాకు 33,000 రూపాయలు అదనంగా ఖర్చు అయింది. అయితే ఉద్యాన శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. రైతుల తొందరపాటు వల్లే ఇలా జరిగిందంటున్నారు. ఇతర జిల్లాల్లో ఇది సక్సెస్ అయినా ఇక్కడ నష్టం వచ్చిందంటే రైతులు అనుసరించిన విధానాలే కారణమని అంటున్నారు. పంటను మరో 1 రోజుల పాటు ఉంచి ఉంటే సరైన దిగుబడి వచ్చేదని, కానీ 1 రోజుల ముందే రైతులు కోతలు ప్రారంభించారని అంటున్నారు అధికారులు. కొత్త విధానం అమలు చేసేటప్పుడు దానిపై రైతులకు విశ్వాసం కలిగేలా అధికారులు అందుబాటులో ఉండి విజయవంతం చేయాలి. లేదంటే ఎంతో ప్రయోజనం చేకూర్చే పద్ధతులను కూడా రైతులు దూరం పెట్టే అవకాశం ఉంది. రైతుల ఆశలు ఫలించాయి.
తూర్పుగోదావరి జిల్లాలో శనగ సాగు కాసులు కురిపిస్తోంది. పత్తి పంట సాగైన నేలల్లో శనగలు తిష్ట వేసుకుంటున్నాయి. గత ఏడాది కంటే శనగల సాగు విస్తీర్ణం 10 రెట్లు పెరిగింది. ఏపుగా పెరిగిన పంట దిగుబడులు రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. నష్టాల సాగును వదిలి లాభాల పంటను వెదుక్కోవడంలోనే రైతు మేధస్సు బయటపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా మెట్ట మండలాల్లో పత్తి, అపరాల సాగుతో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది కొత్తగా శనగ సాగుని చేపట్టారు. శనగ సాగుతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించి లాభాలు తీసుకొచ్చి పెట్టాయి. గత సీజన్లో మెట్ట మండలాల రైతులు ఎక్కువగా పత్తి సాగుని చేపట్టారు. అయితే పత్తి పంటకు పింక్ బోల్వామ్ వంటి వైరస్ తెగుళ్లు ఆశించడంతో పత్తి ధర గణనీయంగా పడిపోయింది. ఫలితంగా రైతులు నష్టపోయారు. పత్తి పంటను పూర్తిగా వదిలేసిన రైతులు మినుము, పెసర సాగును చేపట్టారు. అయితే అపరాల్లో మంచి దిగుబడి బాగా వచ్చినా ధర లేకపోవడంతో ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. ఈ దశలో మెట్ట రైతులకు శనగ సాగు ఆశలు రేకెత్తించింది. నిజానికి మెట్టలో శనగ సాగు చాలా తక్కువ. గత ఏడాది కేవలం 300 హెక్టార్లలో మాత్రమే శనగ పంటను సాగు చేశారు. అలాంటిది ఈ ఏడాది ఏకంగా 3000 హెక్టార్ల విస్తీర్ణంలో శనగ పంట వేశారు. ఎకరానికి 20,000 రూపాయల పెట్టుబడి ఖర్చులు అవుతూ ఉండగా 6 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. వచ్చే నేతుంటే దిగుబడి పోయండి ఏడు, దానివల్ల నట్టపోయామండి. చాలా చేయను కదండి, కొత్త పంట వేసామండి. పెట్టుబడి మాత్రం పెద్ద అవ్వలేదండి, ఎకరానికి 20,000 అవుతుంది. మందు కొట్లు పని లేదండి, నీరు ఆధారం లేదండి. కానీ పెట్టుబడి తోకండి, నీరు తడి జరిపోయిందండి. మొక్క వేసిన తర్వాత దుక్కు మీద అయితే అక్కర్లేదండి, కప్పెట్టండి నిమిషానికి పోసాండి. తడిపేసి కప్పెట్టేసాడు, మళ్ళీ తడి వేసాడు. 5 రోజులు 90 రోజుల పంట అండి ఇది. ఈ నెల అయితే 90 రోజులు అవుతుంది. వేయాలంటే మీద మినపేను తేడా చేసేయండి. వేయండి పచ్చళ్ళు దెబ్బ వేయండి. పచ్చళ్ళు పొడిచే చాలా నిమిషం చేద్దాం అనుకున్నామండి. 7 పచ్చళ్ళు పుచ్చులు వేరేయండి. లోటాసి అనుకున్నాం, లోటాసి దిగుబడి రాలేదండి. దానివల్ల దీన్ని వేద్దాం చూద్దాంలే, ఏదో లేదు మరి ఖాళీ వదిలే స్థితిలో చేసామండి. పెట్టుబడులు తక్కువ, అదే సమయంలో చీడపీడల బెడద కూడా లేకపోవడం, భూసారం పెరుగుతూ ఉండడంతో రైతులు సహజంగానే శనగ పంట సాగుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గొల్లప్రోలు, రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, సీతానగరం, కోరుకొండ, పత్తిపాడు, రౌతులపూడి, దేవీపట్టణం, కూనవరం, అడ్డతీగల మండలాల్లో శనగ పంట సాగుతోంది. రైతులు సాగు చేసిన పంట ఆశాజనకంగా ఉంది. ఈసారి అయితే ఇంచుమించు 7,700 క్వింటాల్స్ దాకా కూడా మనం ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 3,000 హెక్టార్ల పైన విస్తీర్ణం సాగు చేయడం జరిగింది. శనగ వేస్తున్నాం. ఈ JGL 11 అని చెప్పి ఇది వెరైటీ మంచి వెరైటీయే. తెగులు కూడా ఎక్కువగా రావు. ప్రస్తుతం వేసిన రైతులు కూడా ఏ విధమైన పెద్దగా పురుగు తెగులు ఆశించినట్టుగా చెప్పడం జరగలేదు. మేము చూసినంత వరకు కూడా మాకు కూడా ఎక్కువగా వెస్టర్న్ డిసీజ్ పెద్దగా లేవు. తర్వాత సుమారుగా మనకి ఇప్పుడు ఈ వారం రోజులు తర్వాత మొదలు పెడితే, అంటే రైతు వేసిన దాన్ని బట్టి వేసిన దగ్గర నుంచి ఒక 60 నుంచి 70 రోజులు ఇది కోతకు వస్తుంది జరుగుతుంది. ఈ వెరైటీ మనకి ఫిబ్రవరి ఆఖరు, మార్చి 15 ప్రాంతానికి మన దిగుబడి రావడం జరుగుతుంది. బాగా మంచి పంటలు పండితే 15 క్వింటాల్స్ దాకా కూడా అవుతుంది. కానీ ఇక్కడ మనకు కొత్తగా వేయటం వల్ల కానీ కొంచెం ఈ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇంకా కొంచెం అవేర్నెస్ కావాలి. కాబట్టి మనకి నా లెక్క అయితే ఇక్కడ ఒక 5 క్వింటాల్ 6 క్వింటాల దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం రబీలో సాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. వరి పొలాలు సైతం నీరు లేక బీటలు వారుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన మెట్ట రైతులు జాగ్రత్త పడ్డారు. పెద్దగా నీటి అవసరం లేని అపరాల సాగుకు మొగ్గు చూపారు. అందులోనూ శనగ పంటకు ధర కూడా బాగా ఉండడంతో ఈ పంట వేయడానికి ఆసక్తిని చూపించారు. శనగ పంట ఇక్కడ అనుకూలంగా ఉంది. పెద్ద వాతావరణంలో దీనికి దిగుబడి రావడానికి ఆశాజనకమైన వాతావరణం ఉంది. అలాగే నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటకు వెళ్ళేటప్పుడు శనగ బాగుంటుందని చెప్పడంతో రైతాంగం కూడా కొంత ముందుకు వెళ్ళారు. దీనిలో రాయితీ మీద ఇచ్చినటువంటి విత్తనాలు తీసుకొచ్చి ఎకరాకు సుమారు 20 కేజీల వరకు కూడా విత్తనాలని విత్తుకోవడం చేసుకున్నారు. ఈ రకంగా విత్తుకుని ఇదే మొట్టమొదటిసారి చేశారు. దీని మీద దిగుబడులు కూడా సుమారుగా 6-7 క్వింటాలు వచ్చే అవకాశం ఉందని రైతాంగం మేము చూసినటువంటి విజువల్ దీన్ని బట్టి కూడా చూసినట్లయితే 6-7 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వచ్చిన తర్వాత మార్కెట్ రేటు ఇది ఉన్నట్లయితే ఇకపై ఫ్యూచర్లో కూడా, అంటే ఇంతకుముందు అక్కడక్కడ ఒక రైతులు వేసినప్పటికి కూడా ఈసారి సుమారు 120 ఎకరాల వరకు కూడా సాగు అయింది. ఇది
ముందు కాలంలో ఇంకా మార్కెట్ ధర బాగున్నట్లయితే ఇది అనుకూలంగా పంట ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సాగు అవుతుందని మేము ఆశిస్తున్నాం. గత ఏడాది 200 క్వింటాళ్ల శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే ఈ ఏడాది ఏకంగా 7,700 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందించామంటున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. మెట్టలో శనగ సాగు ఊహించిన దానికన్నా అధికమైందని చెబుతున్నారు. పంటపై ఎటువంటి చీడపీడలు లేవని అంటున్నారు. శనగ పంట వల్ల భూసారం కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు. పెందుర్తి, తాటిపత్తి, అలాగే పన్నపూడి, కొడవలి ఈ ప్రాంతాల్లో లాస్ట్ టైం కాటన్ వేసిన ఏరియాల్లో కూడా సరిగా దిగుబడులు రాని కారణంగా ఈ సంవత్సరం కాటన్ బదులు ఈ తర్వాత అపరాలు వేశారు. అపరాలు వేసిన తర్వాత పంట దిగుబడి వచ్చాక మనకి రేటు ఎక్కువ లేకపోవడంతో అపరాలు తీసేసిన తర్వాత రైతులు ఆ చేలలో మళ్ళీ ఈ శనగ పంటను పండించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మా మండలంలో వచ్చి 120 ఎకరాల వరకు ఈ శనగ పంటను వేయడం జరిగింది. అది ఆ పంట అంటే ఈ శనగ పెట్టుబడి తక్కువయ్యి మనకి మందులు ఎక్కువ కొట్టవసరం లేదు. అలాగే తడి లేని చోట, వాటర్ సౌకర్యం లేని చోట తడి లేకపోయినా పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ శనగ పంటను ఇక్కడ గొల్లపురం మండలం రైతులు వేయడం జరిగింది. పంట ఏదైనా కూడా అది రైతుకు 4 రకాలుగా ఉపయోగపడాలి. అలాంటప్పుడే రైతు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శనగ పంటకు సాగు ఖర్చు తక్కువ, చీడపీడలు పెద్దగా ఆశించవు. దీనికి తోడు పెద్దగా నీటి అవసరం కూడా ఉండదు. ఇలాంటి పంటల సాగు వల్లే రైతులు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఆ ప్రాంతం కరువుకు కేంద్ర బిందువు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను వెంటాడేవి. ఏ పంట వేసినా రైతు నష్టపోయేవాడు. దీంతో వ్యవసాయం మీద నమ్మకాన్ని కోల్పోయాడు అన్నదాత. అయినా అధైర్యపడలేదు. కరువులోనూ ఆదాయాన్ని పొందాలనుకున్నారు. వ్యవసాయానికి ధీటుగా పాడి రంగంలో రాణిస్తున్నారు అనంతపురం జిల్లా అలుపనపల్లి గ్రామ రైతులు. పాడినే జీవనాధారంగా చేసుకుని అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఆ గ్రామ రైతుల విజయగాథను ఇప్పుడు మనం కూడా చూద్దాం. అనంతపురం జిల్లా రోళ్ల మండలం అలుపనపల్లి గ్రామ రైతులు ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిలబడ్డారు. వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమపైనే అధికంగా ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. వరుస కరువులను సైతం మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. దీంతో పక్క గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అలుపనపల్లి గ్రామస్తులు. ఒకప్పుడు అలుపనపల్లి గ్రామంలో తీవ్ర వర్షాభావంతో పంటలు పండగ రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రతి రైతు పాడి ఆవును కొనుగోలు చేశారు. పాలను డైరీకి పోసి వచ్చిన డబ్బుతో ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తున్నారు. దాదాపుగా 200 కుటుంబాలున్న ఈ గ్రామంలో 400కు పైగా పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆ గ్రామ జనాభా కంటే కూడా పాడి పశువులే ఎక్కువ అన్నమాట. గత 20 సంవత్సరాల నుంచి పాడిపైన ఆధారపడి జీవిస్తున్నాము. సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. అయితే అప్పుడైతే నాకు 5-6 ఆవులతోనే నేను ముందుకు వచ్చినాను. బట్ ఈరోజు నాకు అదే రకంగా 15-20 ఆవుల వరకు పెరిగినాయి. రోజు 50 లీటర్లు డైరీకి పోసే స్థాయికి వచ్చినాం. కానీ ఆ రోజుల్లో ఉన్న అనుకూలాలు ఈరోజు కనిపించడం లేదు. ఆ రోజు రేట్లు కూడా ఆ కాలానికి తగ్గట్టుగా రేట్లు కూడా బాగుండేది. ఈరోజైతే ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఉత్పత్తి ధర బాగా పెరిగింది. ఇదేది మనకి దాణా కానీ మరి మనకి మనుషులు చూసుకే కాస్ట్ కూడా బాగా పెరిగింది. ఇది అయినా కూడా రేట్లు అయితే దానికి ఆపోజిట్గా అంటే తగ్గిపోతూ ఉన్నాయి రేట్లు. ధరలు కూడా కర్ణాటకతో కంపేర్ చేసినప్పుడు మనకి ఇప్పుడు 5-6 రూపాయలు తక్కువ ఉంది రేటు. మన వాళ్ళు పెంచినామంటారు కానీ ఎప్పుడైనా పెంచినా 50 పైసలు రూపాయి పెంచుతారు. అయితే కర్ణాటకలో ఈరోజు ఇన్సెంటివ్ 4 రూపాయలు ఇస్తా ఉన్నారు, 23 రూపాయలు రేట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 26-27 రూపాయల వరకు రేటు పడతా ఉంది. కాబట్టి మంచి ధరలిచ్చి పాడి రైతుల్ని కాపాడితే భవిష్యత్తులో పాడి బాగా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ పాడి రైతులు కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటారు. పాడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రోజుకు 900 నుంచి 1000 లీటర్ల పాలను డైరీకి విక్రయిస్తూ ఉంటారు ఇక్కడి రైతులు. మండల కేంద్రానికి సరిహద్దులోని కర్ణాటక ప్రాంతాలకు పాలను సరఫరా చేస్తూ ఇంటిల్లిపాది జీవనాన్ని సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడం, పశుగ్రాసం పండించేందుకు అవసరమైన నీళ్లు లేకపోవడం రైతులకు సమస్యగా మారింది. ఇదే అదనుగా దాణా ధరలను వ్యాపారస్తులు కొండెక్కించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా
గోమాతను విడవమంటున్నారు ఇక్కడి రైతులు. మేము 5-6 ఆవులు కట్టుకొని పాడి నడుపుతా ఉన్నాము. 20 లీటర్ పాలేస్తాము డైలీ. కానీ మా ఊరంతా చేరితే దగ్గర 1000 లీటర్ పాలు అవుతుంది. వ్యవసాయం కరువు కాలంలో నీళ్లు ఇదైపోయి చాలా కష్టమైపోయింది కాబట్టి ఈ పాలకి డైరీకి మేము కన్వర్ట్ అయిపోయినాము. దీని నుంచి మంచి ఆదాయం ఉంది. కానీ ఇప్పుడు కరువు కాలము కానీ ఇక పశుగ్రాసం లేక చాలా అల్లాడిపోతూ ఉన్నాం రైతులు. గవర్నమెంట్ దీనిపైన స్పందించి పశుగ్రాసానికి మాకు సప్లై చేయాల్సిన విన్నవించుకుంటాము. పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి లీటర్ పాలను 24 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇంటెన్సివ్స్ రూపంలో 4 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. మొత్తంగా లీటర్ పాలకు 26 రూపాయలు చెల్లించి గ్రామ రైతులను ఆదుకుంటున్నారు. మొత్తంగా లీటర్ పాలకు 28 రూపాయలు చెల్లించి గ్రామ రైతులను ఆదుకుంటున్నారు. స్థానికంగా మాత్రం 22 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర వ్యత్యాసంతో ఎక్కువ మంది రైతులు కర్ణాటక ప్రాంత డైరీలకే పాలను విక్రయిస్తున్నారు. మా గ్రామం నందు దరిదాపు నిండి 20 సంవత్సరాల నుంచి పాల సేకరణ జరుపుతూ ఉన్నాము. నాతో పాటు 6-7 మంది పాల ఏజెంట్లు ఉన్నారు. దాంట్లో వచ్చేసి దరిదాపు 1000 లీటర్లు పాలు దిగుబడి వస్తుండే. దాంట్లో మన ఆంధ్రాలో వచ్చేసి రేట్ తక్కువగా ఉంది, కర్ణాటకలో వచ్చేసి రేట్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి మన ఆంధ్ర నుంచి కర్ణాటకకి పాలు ఎగుమతి ఎక్కువైపోతూ ఉంది. నేను మడక్సిర బిఎంసి ఇన్ఛార్జిని. ఇక్కడ గతంలో వచ్చేసి 12,000 వరకు పాలు సేకరించబడుతుండే. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కర్ణాటక సరిహద్దులో ఉన్నాం కాబట్టి అక్కడ రేట్లు అధికంగా ఉన్నాయి, మన రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో వచ్చేసి 12,500 వరకు కూడా పాలు వచ్చినాయి. కానీ ప్రస్తుతానికి 6,000 తగ్గిపోయింది. దానికి కారణం ఏమంటే మనం సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అక్కడ ధర మనకు వాళ్ళకు చాలా వ్యత్యాసంగా ఉంది. కాబట్టి రైతులు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి పోయేటువంటి పరిస్థితి కాలంలో. అందువల్ల మేము ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించడం కూడా జరిగింది. త్వరలో చేస్తామంటున్నారు, వస్తుంది అంటున్నారు. వస్తే పాలేమో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరువును జయించి తమ సొంత కాళ్ల మీద నిలబడ్డ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలిస్తే ఆర్థికంగా రైతులు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.